ఇక దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాములోరి పెళ్లిని పురస్కరించుకొని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇక శ్రీరాముడి జన్మస్థలమైన యూపీలోని అయోధ్యలో శ్రీరామనవమి సంబరాలు అంబరాన్నంటున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఆలయంలోని బాలరాముడిని సూర్యకిరణాలు ముద్దాడనున్నాయి. గర్భగుడిలో ఉన్న బాలరాముడికి సూర్యుడు తన కిరణాలతో తిలకం దిద్దనున్నాడు. ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు కోట్లాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. శ్రీరామనవమి ఉత్సవాలతో అయోధ్య భూలోక వైకుంఠాన్ని తలపిస్తుంది. శ్రీరామనవమి వేళ వేకువజాము నుంచి బాలరాముడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. రామాలయాన్ని దేశ విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక శ్రీరామ జన్మోత్సవ వేడుకలు వీక్షించేందుకు అయోధ్య అంతటా పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల సాయంతో సరియు నది జలాలను భక్తులపై జల్లనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయాన్ని పొడిగించడమే కాకుండా ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. భద్రతా చర్యల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాను పెంచారు.